హాయ్ అండి. ఇక నుంచి మీ సమస్యలు మీకు దూరం, అదృష్టం మీ పక్కన నిలబడిపోతుంది రేపటి నుంచి అనే చెప్పవచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? ఏమీ లేదు. రేపు గురువారం రోజు రాత్రి రహస్యంగా కుంకుమ 2 లవంగాలతో ఇలా చేస్తే అందరూ కూడా మీరు చెప్పినట్టు వినడమే కాకుండా మీ సమస్యలని పూర్తిగా తొలగిపోతాయి. మీకు ధనం అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మాటకి అంత శక్తి రావాలంటే, మీరు చెప్పింది అందరూ వినిపించుకోవాలంటే, మీ మీద అందరి గౌరవం పెరగాలంటే, ఇక డబ్బు మీ వైపు ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఈ రహస్య పరిహారం ఒక్కసారి చేస్తే చాలు. మీరు ఎక్కడ మాట్లాడినా మీ మాటే ఫైనల్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పద్ధతి ఎందుకంత శక్తివంతం? కుంకుమ అంటే శక్తి, మాంగళ్యం, శ్రేయస్కి ప్రతీక. లవంగం అంటే సమృద్ధి, ఆకర్షణ, మానసిక ప్రభావం కలిగించే దివ్య వనమూలిక. ఈ రెండు కలిస్తే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మారిపోతుంది. మీరు మాట్లాడిన మాటలు నేరుగా ఇతరుల మనసులోకి చేరిపోతాయి అనేది చెప్పాలి. ఇదంతా కాకుండా ఈ పద్ధతి మీ జీవితంలో అవసరమైన డబ్బును కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తొలగించి ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తుందనే చెప్పాలి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ముందుకి సాగిపోండి. అప్పుడే మీకు చక్కగా అందరూ మీ మాట వినటం మొదలు పెడతారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ వీడియోలో మాటలు వింటే చాలు. ఇది విన్న తర్వాత మీరు చేసే పరిహారానికి అందరూ మీ మాట వినటం మొదలు పెడతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఏమిటంటే ఒక్కొక్కరికి జీవితంలో ఏమవుతుందంటే కొన్ని తలుపులు మూసుకుపోయినట్టే అవుతుంది ఏ పని చేద్దామన్నా. ఏంటంటే వీరు ఎంత కష్టపడినా కూడా, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు ఫీల్ అవుతున్నారా? సరే, ఈ రోజు రాత్రి ఆ శక్తి మీ పక్కన నిలబెట్టే రహస్య సమయం రాబోతుంది. ఏమిటంటే ఆ శక్తిని మీ పక్కన నిలబెట్టే రహస్య సమయం రాబోతుందనే చెప్పాలి. ఒక్కసారి ఊహించుకోండి. మీరు చెప్పిన మాట అందరూ వినటం మాత్రమే కాదు, మీపై విశ్వాసం పెంచుకుంటూ మీ మాటలకే ప్రాధాన్యం ఇస్తారు. మీ చుట్టూ ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా కరిగిపోతూ మీకు కావాల్సిన డబ్బు, అవకాశాలు, గౌరవం అన్ని మీ జీవితంలోకి చేరిపోతున్నాయి అనే చెప్పాలి. ఇదే క్షణం ఈ రోజు రాత్రి మీ జీవితంలో మొదలు కానుంది. రాత్రి గాలివానలో ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు మీ దిశగా చూస్తున్నట్లుగా అనిపించే ఈ నిశ్శబ్దంలో మీకు కావలసిన మార్పు తన దారి కనుక్కుంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సూచన అనే చెప్పాలి. ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరు చూడకుండా మీరు చేయబోయే చిన్న పరిహారం మీ అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఈ క్షణం నుంచి మీరు చూస్తుంది యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీకు చేరటం వెనుక ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి మీరు చేయబోయేది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించబోతుందనే చెప్పాలి. మీరు ఎంత కాలంగా అండి ఎదురు చూస్తున్నారు విజయద్వారం కోసం, అది ఈ రాత్రికే తెరుచుకోబోతుంది. ఏమిటంటేనండి, ఇది కేవలం ఒక రహస్యమైన పరిహారం అనే చెప్పాలి. అంతేకాదు, ఇది మీలో దాగి ఉన్న శక్తిని మేలుకొల్పే తాళం చెవి అని కూడా చెప్పాలి. మీరు ఈ రాత్రి చేయబోయే ఈ పని సరైన సమయానికి చేస్తే విశ్వంలోని శక్తులన్నీ మీ పక్కన చేరి మీకోసం పనిచేయటం ప్రారంభిస్తాయి అనేది చెప్పాలి. అంతేకాదు, మీ సమస్యలన్నీ కరిగిపోతాయి. ఏంటి, రేపు ఉదయానికల్లా, మీరు చేసిన తెల్లారికల్లా అన్నమాట, మీకు అవసరమైన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. డబ్బు మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కాకపోతే మీరేం చెయ్యాలంటే, ఇది రాత్రిపూట ప్రశాంత వాతావరణంలో ఎవ్వరు చూడకుండా చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు చేస్తూనే మనసులో ఒకే ఒక ఆలోచనతో ఉండండి. ఏంటంటే, నేను చెప్పింది జరుగుతుంది, నా కోరికలు నెరవేరుతాయి, సంపద నా వైపుకు వస్తుంది. కాకపోతే ఏమిటంటేనండి, ఇది మీరు న్యాయంగా ధర్మబద్ధంగా చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఒకరిని ఇబ్బందులకి గురి చేసేటట్టు మీరు చేస్తే కనుక ఈ కోరిక అనేది ఫలించదనే చెప్పాలి. అలా కాకుండా మీరు న్యాయంగా ధర్మబద్ధంగా కనుక కోరుకున్నారనుకోండి, మీరు ఏది మాట్లాడినా కూడా అందరూ వింటారనే చెప్పాలి. ఇక నుంచి మీరు మాట్లాడితే అందరూ మంత్రముగ్ధులవుతారు. మీ సమస్యలు కనుమరుగైపోతాయి. డబ్బు అనూహ్యంగా మీ జీవితంలోకి ప్రవహిస్తుందనే చెప్పాలి. ఇది రహస్య పద్ధతి, కానీ దీని ఫలితాలు అంత రహస్యంగా ఉండవు. ఎందుకంటే అవి మీ జీవితాన్ని వెలుగులతో నింపేస్తాయి అనే చెప్పాలి. చేసండి మైత్రేయ ముహూర్తం అండి, ఈ నెలలో వచ్చే 2వదనే చెప్పాలి. ఎందుకంటే ఇది అప్పులు తీర్చడానికి అత్యంత అద్భుతమైన ముహూర్తం అని కూడా చెప్పాలన్నమాట. ఈ మైత్రేయ ముహూర్తాన్ని అండి అప్పు విముక్తి ద్వారం అని కూడా పిలుస్తారనే చెప్పవచ్చు అంటున్నారనమాట. జ్యోతిష్యంలో మైత్రేయ ముహూర్త స్థానం ఏంటంటే
కుబేరుడి దృష్టి ఈ సమయంలో మనపై పడుతుందని నమ్మకం. దీన్ని సంపద ఆహ్వాన క్షణం అని కూడా పిలుస్తారనే చెప్పాలండి. ఏమిటంటే మీరు రేపు కనుక ఏమన్నా అప్పులు ఉన్నాయనుకోండి, ఆ అప్పుల్ని ఆ టైంలో కనుక తీర్చేశారే అనుకోండి, చాలా చక్కగా అంటే చక్కగా తొందరగా మీ అప్పులన్నీ తీరిపోతాయి. అంతేకాదండి, ఈ మైత్రేయ ముహూర్తం గురించి ఇంతకుముందు ఈ నెలలో ఫస్ట్ వచ్చిన మైత్రేయ ముహూర్తం గురించి వీడియో ఒకటి పెట్టాము. అది కూడా చూసేయండి. అందులో పరిహారం అయితే అంత పెద్ద పరిహారం మేము చేయలేము అనుకున్నవారు ఆ పరిహారం చేస్తే చాలా మంచిది. కాకపోతే మాకు వీలవ్వదండి అనుకున్నవారు ఇంకొక చిన్న పరిహారం అనేది చెప్తానండి. ఇందులోనే చేసేసుకోండి, సరిపోతుంది. ఏం చేస్తారంటేనండి, ఈ మైత్రేయ ముహూర్తం సమయం అనేది కూడా చెప్తాను. ఆ సమయం వచ్చేసి రేపు 14వ తారీఖు రోజు అండి. ఈ మైత్రేయ ముహూర్తము సమయం వచ్చేసి 9:56 సాయంత్రం అండి నుంచి 11:31 వరకు అండి ఈ ముహూర్తం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ముహూర్తంలో చేయాలన్నమాట. ఈ విధంగా చేశారనుకోండి, మీ అప్పులన్నీ కూడా తొందరగా అంటే తొందరగా తీరిపోతాయనే చెప్పాలి. ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఏం చేయాలంటే, మంచిగా ఒక శుభ్రమైన వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ అండి, లేకపోతే కనుక ఇత్తడిది ఉన్న ఇత్తడి ప్లేట్లో 3 బిర్యానీ ఆకుల్ని పెట్టేసేయండి. వాటిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి మహాలక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. పెట్టేసినాక ఏం చేస్తారంటే, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ ముహూర్తం పూర్తయ్యాక ఏం చేస్తారంటే, ఆకుల్ని ఇంట్లో ఉంచుకోండి, బయట పారేయద్దు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటేనండి, మీరు చక్కగా విష్ణుమూర్తికి 2 పండిన అరటి పండ్లని సమర్పిస్తే చాలా మంచిది. తర్వాత కుటుంబ సభ్యులతో అది పనిచేసుకోవాలి. ఏంటి, ప్రసాదంలాగా సంపద మరియు ఆరోగ్యం రెండింటినీ ఆకర్షిస్తుంది. మీరు ఈ విధంగా చేస్తేనే చెప్పాలి. అంతేకాదండి, మైత్రేయ ముహూర్తంలోనండి ఏం చేస్తారంటే, కొన్ని గోధుమల్ని తీసుకొని పేదలకి లేదా ఆలయానికి దానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఇది జీవనాధారాన్ని పెంచి మీకు అప్పుల్ని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఏం చేస్తారంటే, ఈ శుభముహూర్తంలో ఆకుపచ్చ కూరగాయలనండి కత్తిరించకుండా పూజలో పెట్టి తర్వాత పేదలకి పంచిపెట్టేసేయండి. ఇది కూడా మీకు వృద్ధిని, కొత్త అవకాశాలని తెస్తుందని కూడా పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి, పసుపుని ఒక ఉండలాగా గుండ్రంగా చేయండి అనమాట. చేసి దానిపైన కుంకుమ పెట్టేసి ఒక చిన్న బౌల్లో పెట్టి పూజ చేయండి. తర్వాత దీన్ని మీ మెయిన్ సింహద్వారం దగ్గర లేదా పూజా స్థలంలో ఉంచినా కూడా మీకు అప్పులు తగ్గుతాయని కూడా పండితులు చెప్తున్నారు. ఈ వీడియోస్లోనండి ఇక నుంచి ఒక్క పరిహారం మాత్రమే కాదండి, రకరకాల పరిహారాలు ఉంటాయి. కొన్ని ముహూర్తాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి రోజులో, ప్రతిరోజు కూడా. అయితే ఆ ముహూర్తాలు అనేవి మనకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదనమాట. చిన్నవి ఇలాంటి పరిహారాలు కనుక మీరు చేసేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఇక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అందుకే చిన్న మంత్రాలు, చిన్న పరిహారాలు అనేవి ఉంటాయి. అందుకే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎలాంటి వారైనా సరేనండి, ఈ ముహూర్తంలో కనుక మనము మన అప్పులు తీర్చుకోవటం అంటూ మొదలు పెడితే కనుక అసలు అప్పు అనేది కూడా మన జీవితంలో ఉండదని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇంకా ప్రాసెస్తో వేరే రకంగా చేసేది కూడా ఉందండి. అది కావాలంటే కనుక మీరు మన ఛానల్లోకి వెళ్ళి మైత్రేయ ముహూర్తం అన్నది ఫస్ట్ అది చూడండి. ఆ వీడియోని మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మీకు వీలైతే అలా చేసినా కూడా చక్కగా సిద్ధిస్తుందనే చెప్పాలి. ఏమిటంటేనండి, మీరు ఈరోజు చేసే ఈ చిన్న పరిహారం ఒక విత్తనం లాంటిదనే చెప్పాలి. మైత్రేయ ముహూర్తంలో మీరు కనుక ఇది నాటితే మీ జీవితంలో అప్పు అనే పదం తొలగిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందనే చెప్పాలి. ధనవర్షం అనేది మీపై కురుస్తూ ఉంటుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి రేపు ఈ పరిహారాన్ని కూడా చేయటానికి మీరు ట్రై చేసేయండి, సరిపోతుంది. ఏం చేస్తారంటే, మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారికి కనీసం రేపు ఈ పూజ చేశాక ఒక ఇంత రూపాయి అయినా సరేనండి తీసుకెళ్ళి వారికి ఇంకొంచెం డబ్బులు కలిపన్నా సరే వారికి ఇచ్చేసిరండి. ఎంత ఉంటే అంత, మీ అప్పులు అనేవి ఆటోమేటిక్గా తీరుతాయి. అంత రాత్రి మేము వెళ్ళలేమండి అనుకుంటే కనుక మీరు పూజలో పెట్టి తీసిన ఈ వస్తువుల్ని పక్కకు ఉంచేసుకోనండి. ఈ డబ్బుల్ని మళ్ళీ మీరు అప్పు తీర్చేటప్పుడు అందులో కలిపించినా సరిపోతుందనే చెప్పాలి. ఏమిటంటేనండి, మనకి రోజు ఒకటే సమస్య వస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే 4 వైపుల నుంచి 4 రకాల సమస్యలన్నీ చుట్టుముడుతుంటాయి. ఆ టైంలో మనకి ఏం చేయాలో కాళ్ళు చేతులు కూడా ఆడవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇలాంటి చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్తే కనుక అసలు మీకు రోజు లేగంగానే ఇంకా సమస్యలు అన్న పదాన్ని మర్చిపోతారు. అన్ని సంతోషాలు, ఆనందాలే ఉంటాయనే చెప్పాలి. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క
మాట అంటే ఇందులో చెప్పే ప్రతి ఒక్క పరిహారం కూడా మీకు భవిష్యత్తుకి, వర్తమానానికి ఎంతో యూజ్ అవుతాయనే చెప్పాలి. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఎందుకంటే స్కిప్ చేస్తే మధ్యలో చెప్పిన చిన్న పరిహారాలుంటే అవి మిస్ అవుతాయి. మళ్ళీ మీరు కష్టపడతారు. అలా కష్టపడొద్దండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా కోటీశ్వరుల్లాగా అవ్వాలన్నదే మా యొక్క ఆశయం అని చెప్పాలి. అంతేకాదండి, మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా కుటుంబంతో కలకాలం సుఖ సంతోషాలతో కూడా ఉండాలి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనతో పాటు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఇక వీడియోలోకి వెళదామండి. పరిహారం వచ్చేసి మీరు వీటితో కుంకుమ లవంగాలతోనండి పరిహారం చేశారనుకోండి, మీకు ఉన్న సమస్యలన్నిటికి కూడా చెక్ పెట్టవచ్చనే చెప్తున్నారు పండితులు. ఈ పరిహార శాస్త్రాల్లో ఏమిటంటేనండి చెప్పబడింది, లవంగాలనేవి ఎంతో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి పరిహారాలకి మనకున్న కష్టాలని, నెగిటివ్ ఎనర్జీని అన్నిటిని తీసేయటానికనే చెప్పాలి. వీటితో కనుక మనం ఏదైనా పరిహారం చేశామా అంటే అత్యంత శక్తివంతంగా పనిచేసి తీరుతాయనే చెప్పాలి. ఇవి మన జీవితంలో మంచి అంటే మంచిని తీసుకువస్తాయని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారాల్లోనండి కుంకుమని వాడటానికి వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, శక్తి సంబంధిత కారణాలు అనేకం ఉన్నాయని పండితులు అంటున్నారు. శక్తి దేవతకు ప్రియమైనదనే చెప్పాలి. కుంకుమ అంటేనే శక్తి స్వరూపిణి, పార్వతీదేవికి అత్యంత ప్రియమైనది. కుంకుమని పూజల్లో, పరిహారాల్లో ఉపయోగించటం వల్ల ఏమిటంటే శక్తి శాశ్వతంగా ఉండేలాగా చేస్తుంది కుంకుమ అనే చెప్పాలి. కుంకుమ వాడటం అంటే మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని, శుభ ఫలితాల్ని ఆహ్వానించడం. పరిహారంలో ఇది వాడితే ఆ కర్మ అనుకూల ఫలితాన్ని త్వరగా ఇస్తుందనే చెప్పాలి. కుంకుమ ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. ఎరుపు రంగు శక్తిని బాగా సూచిస్తుంది. ఇది మన మనసులో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుంది. పరిహారంలో దీన్ని వాడితే కనుక మన మనసు సానుకూలంగా మారి ఫలితం త్వరగా వ్యక్తమవుతుందనే చెప్పాలి. అంతేకాదండి, పురాణాల్లో చెప్తున్నాయి ఏమిటంటే కుంకుమ వాడితే నెగిటివ్ ఎనర్జీ అనేది దగ్గరికి రాకుండా ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. అందుకే చాలామంది తిలకంగా కుంకుమనే వాడతారని కూడా చెప్పాలి. అలాగే ప్రత్యేకంగా శుక్రవారాల రోజున కుంకుమతో చేసే పరిహారాలు లక్ష్మీ కటాక్షం తెస్తాయి. అందుకే డబ్బుకు సంబంధించిన ఈ పరిహారాలన్నీ పూజలలో ఈ కుంకుమని తప్పనిసరిగా వాడతారు అని కూడా చెప్పచ్చు. కుంకుమ అనేది కేవలం ఒక పౌడర్ కాదండి. ఇది దేవి శక్తికి ఆహ్వానం, శక్తి ప్రేరణ, అదృష్టం, ధన ప్రవాహం, గౌరవం వచ్చేలా చేసే ఒక ఆధ్యాత్మిక సాధనం అనే చెప్పాలి. అందుకే కొన్ని పరిహారాల్లో కుంకుమ వాడకం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి రేపు గురువారం రోజు కుంకుమ ప్లస్ లవంగాలు కలిపి మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి, అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి. ఈ పరిహారంతో మీకు మిరాకిల్స్ జరుగుతాయని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం అనేదండి మీ జీవితంలో గొప్ప మార్పును తెస్తుందనే చెప్పాలి. మీరు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటికి కూడా ఇది శాశ్వత పరిష్కారాన్ని అయితే ఇస్తుందని కూడా పండితులు చెప్తున్నారు. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ పరిహారాలైనా సరేనండి శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం మనం రాత్రిపూట మాత్రమే చేయాలి. ఎవో కొన్ని ఉంటాయి పగలు చేసేవి, కానీ సాధ్యమైనంత వరకు ప్రతి పరిహారం అనేది కూడా మీరు రాత్రిపూట చేస్తేనే చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు. అంతేకాదు, మీరు పరిహారాలు చేసే సమయంలో నల్ల దుస్తుల్ని అస్సలు ధరించకండి. అంతేకాకుండా ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని పరిహారం చేస్తే మంచిది అని కూడా పండితులు అంటున్నారు. అలాగే పరిహారం చేసే రోజండి మీరు ఫలితం అనేది మీకు త్వరగా రావాలి అని కోరుకుంటే కనుక మీరు మాంసాహారాన్ని కూడా తినకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు. మనం ఈ విధానాల్ని పాటించి చేసుకున్నామే అనుకోండి, పరిహారాలు అనేవి చక్కగా సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. మీకు డబ్బు పరంగా ఉన్న సమస్యలు, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం వచ్చేసండి పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఎందుకంటే మనం చెప్పే పరిహారాలన్నీ కూడా ఈ ఛానల్లో చెప్పినవి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకునే పరిహారాలనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు తగిలేసి అనవసరంగా ఖర్చుల పాలు అవ్వకుండా
తక్కువగా అసలు డబ్బనేది ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోకి తెచ్చుకున్న వస్తువులతో చేసుకొని మన ఇంట్లోకి డబ్బుని రప్పించుకునే అద్భుతమైన సులువైన మార్గాలని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమీ లేదండి, ఈ పరిహారానికి కావాల్సింది కొంచెం కుంకుమ, 2 లవంగాలు మాత్రమే. ఇవి కూడా మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుందనే చెప్పాలి. ఈ పరిహారం చేయటానికి ఏమీ లేదండి, ఇంత కుంకం తీసుకొని ఒక ప్లేట్లో వేయండి. వేసిన తర్వాత అందులో 2 లవంగాల్ని పెట్టేసేయండి. పెట్టేసి లక్ష్మీదేవి ముందు పెట్టి మీరు చక్కగా పూజ చేసుకోండి. అంతేకాకుండా లక్ష్మీదేవికి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు మీకొచ్చిన లక్ష్మీ స్తోత్రాల్ని చదువుకోండి, ఏది వస్తే అది. అలా చదువుకున్న తర్వాత మీరు కాసేపు ఆ ప్లేట్‌ని అలాగే ఉంచేసి ఇవతలికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే 10 నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళి ఆ ప్లేట్‌లోని లవంగాల్ని తీసుకోండి. మీరు తర్వాత లవంగాల్ని తీస్తారు గదండీ! దాన్నేం చేస్తారంటే ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని కొత్తది తీసుకోండి. తీసుకొని ఈ 2 లవంగాల్ని అందులో పెట్టి చిన్నగా మూటలా కట్టేసేయండి. ఈ మూటని ఏం చేస్తారంటే మీ పూజా మందిరం వెనుక దాసిపెట్టేసేయండి. ఎవ్వరు చూడకూడదు, ఎవ్వరు ముట్టుకోకూడదు అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. మన ఇంట్లో అప్పటి వరకు ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల. అంతేకాకుండా మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో మొదలవుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మీరు చక్కగా ఉంటారనే చెప్పాలి. ఇది వినటానికి మామూలుగా అనిపించే పరిహారమే, కానీ చేశారే అనుకోండి దీని శక్తి అమోఘమని కూడా పండితులు అంటున్నారు. లేదండి, తర్వాత మీరు ఏం చేస్తారంటే పరిహారాలన్నీ ఇంతటితో అయిపోలేదండి, చెప్పాం కదా చాలా ఉంటాయని. ఒక గ్లాస్ తీసుకొని అందులో చక్కగా నిమ్మరసం పిండేసేయండి. అందులో నీళ్లు కలపకండి, ఉత్తి నిమ్మరసమే. ఆ నిమ్మరసంలో మీరు కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. ఇలా వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గ్లాసును తీసుకొని ఒక స్పూన్ అన్నా లేకపోతే ఒక ఆకు ఏదన్నా తీసుకోనండి. మీ ఇంట్లో మొత్తం గదులలో 4 మూలలు అలా చిలకరించండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న ఏమన్నా నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, చెడు అనేది మొత్తం కూడా బయటికి పోతుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి, ఒక్కొక్కరు నిద్రపోయేటప్పుడు ఉలిక్కిపడి లేస్తుంటారు, లేదా ఇంతింతు లేసి పడుతూ ఉంటారు నిద్రలో. పిల్లలు ఏడుస్తూ లేస్తారు. అలాంటివన్నీ కూడా పోతాయి ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల ఇల్లు అనేది ప్రశాంతంగా మారుతుంది. అయితే కొందరి ఇళ్లలో చాలా చెప్పి బాధపడుతుంటారు. మేము ఎంత ప్రేమగా చూసినా, ఎంత నచ్చ చెప్పినా అండి పిల్లలు ఒక్కొక్కసారి మాట అనేది వినరు, బాగా మొండిగా తయారవుతున్నారు, చెప్పిన మాట వినటం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇంకొక పరిహారం అండి. అది ఏమిటి అంటే ఏమీ లేదు. లక్ష్మీదేవి పటం ముందు అంటే మీ పూజా మందిరంలోనండి దేవుళ్ళ ముందు మీరు చక్కగా ఒక ప్లేట్లో కుంకుమని పెట్టి ఆ కుంకుమలో 2 లవంగాల్ని పెట్టి మీరు పూజ చేశాక ఏం చేస్తారంటే ఆ కుంకుమని పిల్లలకి పెడితే చాలు, వారు మీ మాటని చక్కగా వింటారు. వారి మొండితనం అనేది కంప్లీట్గా తగ్గించుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు. కాకపోతే ఈ పరిహారాలన్నీ కూడండి మీరు నమ్మకంగా చేయాలి. అపనమ్మకంగా అయితుందా కాదా అనుకుంటూ చేశారే అనుకోండి అవి ఫలితాన్ని ఇయ్యవు. మీరు చేసే ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా మీరు నమ్మకంగా చేస్తే అద్భుతమైన ఫలితాలైతే మీకు సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. ఇంకొక పరిహారం వచ్చేసి ఏమీ లేదండి, చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏ పనులు చేసినా మాకు కలిసి రావట్లేదండి, ఎలా అసలు మేము ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అని బాధపడే వారికి ఒక అద్భుతమైన పరిహారం ఇది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమీ లేదండి, నిమ్మరసం తీసుకొని ఒక గ్లాసులో పిండేసి మీరు ఎప్పుడే కానీ నిమ్మరసాన్ని అండి మామూలుగా గ్లాసులలో పెట్టి చేయొద్దు. ఈ పరిహారాలకి గాజు గ్లాసులు మాత్రమే తీసుకోండి. మీ దగ్గర ఒక గ్లాస్ లేదండి అంటే ఒక బౌల్ ఉన్న గాజుది సరిపోతుంది. ఎందుకంటే గాజుకి అతీతమైన శక్తి ఉంటుంది. ఇలాంటి వాటిని అన్నిటినీ లాగేసుకోవటానికి చెడు శక్తులని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి ఒక గాజు గ్లాసు గాజు బౌల్లో తీసేసుకొని ఏం చేస్తారంటే నిమ్మరసాన్ని పిండేసండి, అందులో కుంకం కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయాయి, మేము బయటికి వెళ్ళాము, ఇంకా చక్కగా నిద్రపోవటమే ఇంకా మిగిలింది అనుకున్న సమయంలో మీరు మీ మెయిన్ సింహద్వారం దగ్గరండి బయట వైపు ఇది ఒక దారలాగా మీ గుమ్మానికి అడ్డంగా పోసేయండి. అంతే, పోసేసి వెనక్కి వచ్చేసి గమ్మన లోపలికి వచ్చేసి పడుకోండి. మీ సమస్యలు అన్నీ కూడా ఈ రకంగా చేయటం వల్ల తొలగిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే చెడు శక్తులన్నీ కూడా ఆగిపోతాయి బయటనే.
మీకు డబ్బు పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు మీరు ఏ పని చేసినా కూడా అందులో మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. తెల్లారి పొద్దున్న లేసాకండి గమ్మన నీళ్లు తీసుకొని కొట్టేసేయండి పక్కకి సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇంకొకటొచ్చేసండి ఏమీ లేదు. ఇది చేశారా అనుకోండి, ఇక ఏ చెడు శక్తులనేవి మీ ఇంట్లోకి రావనే చెప్పాలి. ఇంకొకటి కూడా ఏమిటంటే, రోజు మాకు కుదరదండి, ఇలా నీళ్లు పోసి రావటం అనుకుంటే కనుక మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు. ఏమిటంటే 2 లవంగాలు తీసుకొని వాటిని కుంకంలో అద్దండి. చక్కగా ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మీ గుమ్మానికి కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటికి ఉన్న దిష్టి, దృష్టి దోషాలు, అలాగే చెడు శక్తులు ఏవి కూడా మీ ఇంట్లోకి ఇంకా రాలేవనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల. అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి ఇది చాలా అద్భుతంగానే పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ రకంగా చేశారనుకోండి, ఎవరైతే ఇంట్లో డబ్బు రావట్లేదు, వచ్చింది వచ్చినట్టు ఖర్చవుతుంది అని బాధపడుతున్నారో వారికి ఈ సమస్య అనేది పోతుందనే చెప్పాలి. ధనం అనేది ఇంట్లోకి వస్తుంది కానీ ఇంట్లో నుంచి బయటికైతే పోదు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల. అంతేకాదండి, ఇంకొకటి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోవాలి, మన ఇల్లు వదిలి అస్సలు వెళ్ళకూడదు అని ప్రతి ఒక్కరూ సహజంగా అనుకుంటూనే ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి అంటే కనుక ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ళు ఉప్పు వేయండి. ఆ తర్వాత 7 లవంగాలు వేసేయండి ఆ బౌల్లో. అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరిగేయండి. అలా తిరిగిన తర్వాత మీరు ఎవరు ఎవరు తొక్కని ప్రదేశం అంటూ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదో ఒక మూల అన్నమాట. ఈ బౌల్ని అక్కడ ఉంచేయండి. ఇలా చేశారే అనుకోండి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట. దీనికి ఆ పాజిటివ్ ఎనర్జీని లాగే శక్తి అనేది విపరీతంగా ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. ఈ విధానాన్నండి మీరు రేపు గురువారం అయినా చేయవచ్చు లేదా శుక్రవారం అయినా చేయవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ విధంగా పెట్టిన గిన్నె ఏమిటంటేనండి ధనాన్ని ప్రతిరోజు కూడా విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ చెప్పిన పరిహారాలన్నిట్లోనండి మీకు ఏ పరిహారం అనుకూలంగా అనిపిస్తుందో, మీకు ఏదైతే త్వరగా చేసుకోగలం మా బిజీ లైఫ్‌లో అనుకుంటారో ఆ పరిహారాన్ని చేసుకోండి. మీకు సమస్యలతో పాటు ఈ పరిహారాలు ఏ సమస్యలకి ఏ పరిహారాలన్నాయి కూడా చెప్పాం కాబట్టి, మీకున్న సమస్యలేంటో చూసుకొని ఆ పరిహారాలు చేసుకున్నారనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీకున్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. అంతేకాదు మీకు జీవితంలో మిరాకిల్స్ అనేవి జరుగుతాయనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు.